నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 19 ఆగస్టు 2026 బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నేను మొన్న ఢిల్లీ నుంచి బయలుదేరంగా లండన్ నుంచి ఒకసారి కాల్ చేసి, భయ్యా నాకు ఒకటి XC500 కావాలి, 5 లక్షల లోపు బడ్జెట్, మీరు వెతికి చెప్పండి అంటే, నో ప్రాబ్లం సార్, నాకు ఏమైనా టోకెన్ అమౌంట్ ఇరి సీదవని, ఏమైనా టోకెన్ అమౌంట్ ఇరి, నేను మీకు బండ్లు వెతికి ఫొటోస్ పంపిస్తాను అని చెప్పిన. నో ప్రాబ్లం అన్నాడు. అయితే మళ్ళీ నేను ఢిల్లీ వచ్చినాక ఒక 2-3 వీడియోలు చేసిన. వీడియోలు చూసి వాళ్ళ బ్రదర్ కూడా ఢిల్లీ అక్కడనే లండన్లో ఉంటాడు. పలానా లొకేషన్లో మా వాడు 2-3 బండ్లు చూసిండు, భయ్యా నువ్వు పోయి ఆ బండ్లు చెక్ చేసి నాకు చెప్తే మేము ఆ బండ్లు తీసుకుంటామని నాకు చెప్తే, నేను సార్ అట్లా నేను ఉట్టిగానే పోయి చెక్ చేయమంటే చెక్ చేస్తారు, ఏమనుకోకూరు, నాకు డబ్బు సమయం 2 ఖర్చు అవుతాయి, మీరు కమిషన్ 25,000 కొట్టుర్రి, నేను బండ్లు వెతికి మీకు ఫోటోలు పంపిస్తా సార్ అని చెప్తే 2-3 సార్లు ఫోన్ మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పిన. ఆయన కూడా సరే మరి ఫస్ట్ ఒక 10,000 పంపుతా, నువ్వు అక్కడికి పో, ఫస్ట్ అక్కడికి పోయి ఆ బండ్లు చూడు, ఆ బండ్లు నచ్చకుండా నీకు మళ్ళీ మిగతా 15,000 కొడతా, నువ్వు వేరే కాడ బండ్లు వెతుకో అని అన్నాడు. ఒక లొకేషన్ ఏమో నాకు 27 కిలోమీటర్ల దూరం ఉంది, ఒక లొకేషన్ 12 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రెండు ఆయనకు స్క్రీన్ షాట్లు కూడా పంపించిన. ఫస్ట్ 12 కిలోమీటర్ దగ్గర ఉంది కానీ అక్కడికి పోయినాం పొద్దున్నే. అక్కడికి అయినాక ఆ బండి అమ్ముడు పోయిందని అలా షాప్లో పనిచేసే ఒక పిల్లవాడు, వీళ్ళు అంటే ఢిల్లీలో ఎట్లుంటుందంటే ఫస్ట్ మనిషి దగ్గరికి వచ్చాక రేటు తక్కువ చెప్తారు, తక్కువ చెప్పి ఆన్లైన్లో రేట్లు కూడా తప్పే చెప్తారు. ఆన్లైన్ రేటు కూడా అబద్ధమే, ఆన్లైన్ రేటు కూడా నమ్మద్దు. చెప్పినాక మనోడు పాపం అదే నిజం అనుకొని నాకు చెప్తే, నేను అక్కడికి అయినాక ఆ బండి వీళ్ళు చెప్పిన రేటు కంటే 30,000కి ఎక్కువ వేరే ఒక పంజాబ్ డీలర్ వచ్చి కొనుక్కున్నాడు. ఆడు 99,000 రూపాయలు అడ్వాన్స్ పంపించిండు. ఆ స్క్రీన్ షాట్ కూడా నాకు చూపెట్టిండు అలా పనిచేసే పిల్లాడు. నేను ఆడికి వెళ్ళి సార్ ఈ బండి అమ్ముడు పోయిందంటే, అయ్యో మరి ఉందని చెప్పిండు కదా అంటే, మరి అమ్ముడు పోయిందట సార్ అన్నాక మళ్ళీ నేను ఇంకో లొకేషన్ ఏదైతే 27 కిలోమీటర్ ఉందో ఆడికి పోయినా. ఆడికి అయినాక ఆడ సేమ్ బడ్జెట్లో 2 బండ్లు ఉన్నాయి. వీళ్ళు చూసిన ఒకటి 3.5 లక్షలు, ఇంకోటి 4.5 లక్షలు. ఆ 3.5 లక్షల బండి స్టోర్ ఏంటంటే, వీళ్ళు ఆన్లైన్ మాధ్యమాలలో ఎవడైనా వీడియో పెడితే, ఎవడైనా కానీ నేనే కానీ ఇంకోడైనా కానీ బండికి ఎన్ఓసి వెళ్తుందా వెళ్ళదా అనే ముచ్చట చెప్పరు. ఇది మనలోకి చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది తెలుసుకోరు ఫస్ట్. నేనేం చేస్తా అంటే, ఏదైనా బండి వీడియో తీస్తే ఈ బండిది లైఫ్ అయిపోయింది, దీనికి ఎన్ఓసి రాదు. ఢిల్లీ బండికి అయితే అసలే రాదు. ఒకవేళ హర్యానా బండి అయితే ట్రై చేయొచ్చు, అది కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఢిల్లీ బండికి అయితే 100% ఛాన్స్ లేదు. మన తెలంగాణకు సౌత్కు ఎన్ఓసి రాదు అని చెప్తా. నేను ఆ బండి వీడియోలు కూడా వేయా, అట్లాంటి ఎన్ఓసి రాని బండ్లు వీడియోలు కూడా వేయాలి. నాకు తెలిసి ఇప్పటివరకు నేను 99% ఎన్ఓసి వెళ్ళని బండి దేనికి కూడా నేను వీడియో వేయలేదు, ఇది నిజం. సో అతడు ఏం చేసిండంటే, ఎన్ఓసి వస్తుందా రాదా అని వాళ్ళని అడగలేడు కానీ 3,50,000కి ఆయన రేటు మాట్లాడుకున్నాడు బండి. ఆన్లైన్ మాధ్యమాలలో ఇక్కడ ఢిల్లీలో కార్ డీలర్ ఒక వీడియో పెట్టిండు, వాళ్ళకి చూసుకున్నారు, నచ్చింది, 3,50,000కి మాట్లాడుకున్నారు. నేను బండి కాడికి కొమ్మన్నాను, నేను బండి కాడికి అయినా బేసిక్ మోడల్ 4 బండి చూసినా అది నాకే నచ్చలేదు బండి. ఇక రేటు తక్కువ ఉంది కాబట్టి బండికి అట్లే ఉంటుంది సార్ అని చెప్పిన. సరే మరి తీసుకుందాం అన్నాడు. దాని బండి హిస్టరీ మొత్తం చెప్పమంటే దాని గురించి A to Z అన్నీ చెప్పిన. ఆ బండ్లే మైనస్లు ఏమున్నాయంటే, వాళ్ళ దగ్గర అట్లాంటి ఒక XC500లో 5-6 బండ్లు ఉన్నాయి. బండ్ల వెనకాల మన హెడ్ రోస్ట్ అని ఉంటుంది, తలపైన కూర్చునే సీట్కి. ఆ హెడ్ రోస్ట్లు ఈ బండి ఉడవికి ఓడో బండిని కమ్మినట్టున్నారు, ఆ బండికి దీని ఉడవికి పెట్టిరు, అవి లేవు. డోర్ హ్యాండిల్ 2 హ్యాండిల్ ఇరిగిపోయి ఉన్నాయి. ప్లస్ స్టెప్ని టైరే లేదు, దాంట్లో వీల్ పైన జాకరాడు కూడా లేదు. అండ్ ముంగట ఇంజన్ లావట్టినాక XC500కు పైన ఒక ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది ఇంజన్ మీద, ఆ క్యాప్ కూడా లేదు. అవన్నీ అడిగితే అవన్నీ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది కదా భయ్యా అన్నాడు. అన్నాక సరతి మనం ఏం మాట్లాడినా ఇల్లు అన్న నేర్పడి చేసిండు, నువ్వు యూట్యూబర్ కదా, సౌత్ కదా మీద అది ఇది అన్నాడు, తెలంగాణ అని చెప్పిన. సరే భయ్యా అన్నాడు, మాట్లాడు, నీకు 5-10,000 కావాలంటే ఇస్తా అన్నాడు అని. మళ్ళీ ఈ సార్కి ఫోన్ చేసిన, సార్ బండి సంగతికి ఇదంటే, ఈయన కూడా అప్పటికే నేను వాళ్ళతో మాట్లాడంగానే వాళ్ళకి కాల్ చేసిండు, మావాడు వచ్చిండు అంటే వచ్చిండు, బండి ట్రయల్ చూస్తున్నాను వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ బండి అయిపోయింది, ఈ బండి అయిపోయింది. మళ్ళీ నేను ఆ బండి చూడంగానే మొదటి బండి ఏదైతుందో అది అమ్ముడు పోలేదట, నువ్వు మళ్ళీ ఆ బండి కడుక్కో అన్నాక మళ్ళీ ఆడికెళ్ళి ఆ బండి అన్నీ వదిలేసి మళ్ళీ ఈడి గురికి వచ్చిన. ఈడి గురికి వచ్చే వరకల్లా ఆడు పైసలే తీసుకుంటుండు డీలరు. నాకేమో అమ్ముడు పోలేదు రా అని చెప్పిండు, ఆయనకు కూడా అదే చెప్పిండు, మేము ఇద్దరం అదే మాట్లాడుకున్నాం. తీరా రమ్మ ఇటే స్టేట్ బోర్డే మన ఏడున్నా, ఈయన ముంగట ఉంటాడు, ముంగట ఉన్నాడు కావచ్చు. తీరా
పేమెంట్ తీసుకుంటారు అని నేను మాట్లాడితే అన్న మీకు XC500 కావాలన్నారు కానీ అదే కావాలని అనలేరు కదా, నా దగ్గర ఇంకా 2 బండ్లు ఉన్నాయి అవి చూపెడదామని రమ్మన్నా అన్నాడు. ఫోన్ గంట రాను గంట 2 గంటలు దొబ్బింది. సరే అని ఆయనతో మళ్ళీ ఓనర్కి అదే లండన్ సార్కి అదే విషయం చెప్పినాక ఆయన సరే అన్న మరి ఇది వద్దు నువ్వు మళ్ళీ అక్కడికే ఆ బండి చూడిపో అని చెప్పినాక మళ్ళీ ఆడికి పోయినాక వాడు నేను ఈలోపు ఇటు వచ్చేలోపు నేను యూట్యూబ్ టీషర్ట్ వేసుకున్నా. ఆ టీషర్ట్ మీద నా పేరు మరి ఫోటో కొట్టుకున్నాడో ఏం కొట్టుకున్నాడో. నేను పోగానే భయ్యా నీకు ఫాలోవర్స్ బాగా మంది ఉన్నారు కదా, మీది హైదరాబాద్ అదా ఇదని మాట్లాడి మీ సౌత్ వాళ్ళకి నేను వీళ్ళకి బండ్లు ఇచ్చిన వాళ్ళకి బండ్లు ఇచ్చిన అని 2-3 పేర్లు కూడా చెప్పిండు. నేను కూడా నీ దగ్గర జమానా కింద వంకపోయిన పోయి, కానీ నేను కొనలే, కస్టమర్కి ఇప్పించిన వాళ్ళు ఆన్లైన్లో చూసి నీ ఇట్లనే లొకేషన్ చెప్తే నేను వచ్చి నీ బండి మాట్లాడి చూపెట్టుకొని తీసుకున్నామని చెప్పినానికి. ఆ లాస్ట్కు మెల్ల ఆఫీస్లో కూర్చునేటి ఛాయ్ తాగిపించి ఏం చెప్పిండంటే భయ్యా ఈ బండికి ఎన్ఓసి మీరే తీసుకోవాలి అన్నాడు. మేము ఎందుకు ఎన్ఓసి తీసుకుంటాం భయ్యా, నీకు పైసలు ఇస్తాం నువ్వు ఎన్ఓసి మాకు తీసేయాలి కదా అని నేను అన్నా. లేదు భయ్యా ఈ బండికి ఎన్ఓసి రాదు, దీనికి టైం అయిపోయింది అన్నాడు. ఎట్లా అయిపోయింది అంటే అది 2016 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ 8వ నెల రిజిస్ట్రేషన్. ఇప్పుడు 8వ నెలలు ఉన్నాం. నెల రోజుల ముందే ఎన్ఓసి అప్లై చేయాలి. ఇప్పుడు ఈ నెల ఇప్పుడు అయిపోయే టైం, ఇప్పుడు దాని డేటు 8వ నెలల, ఒకవేళ ఇవాళ 19వ తారీఖు అది 18వ తారీఖు అనుకోర్రి, దానికి ఎన్ఓసి రాదు. అయితే ఆ బండి 8వ నెల 7వ తారీఖు 6వ తారీఖు ఉంది, అందువల్ల దానికి ఎన్ఓసి రాదని వాడు క్లియర్గా చెప్పిండు. నేను అదే విషయం లండన్ సార్కి కూడా సార్ బండికి ఎన్ఓసి రాదు, బండిలోకి ఈ ప్రాబ్లం ఉందని అన్నీ చెప్పిన బండి గురించి చెప్పినాక ఆయన అప్పుడు మెల్లగా సరే భయ్యా మరి ఇక మీరు వెళ్ళిపోర్రి, ఇంకేదైనా ఉంటే ఇక మేము ఆలోచించుకొని చెప్తాం అన్నాడు. అంటే మరి మీరు మిగతా పేమెంట్ కొడతా అన్నారు కదా సార్ అని నేను అన్నా. ఏ పేమెంట్ అని అడిగిండు. కాదు సార్ మీరు ఫస్ట్ 10,000 ఇచ్చి పోయి బండ్లు చూడమన్నారు కదా, బండ్లు చూసిన తర్వాత మిగతా 15,000 కొడతాను వేరే బండ్లు కూడా వెతుకో అన్నారు కదా, మరి అవిటి సంగతి ఏంది సార్ అంటే ఇక మనకు బండ్లు నచ్చలేవు భయ్య అద్దనుకుంటున్నాం, మా తమ్ముడు కూడా అద్దంటున్నా అన్నాడు. మనలో ఏ వారంగా ఇట్లా ఉంటాయి, చొచ్చాక సోమలింగం వచ్చినాక రామలింగం. నేను అందుకే ఎవడన్నా ఫోన్ చేసి బాబు పలానా కాడ బండి ఉంది పోయి చూడిపో, నేను ఈ డిపార్ట్మెంటు, నేను ఈ మినిస్టర్ దగ్గర ఉంటా, నేను ఆడుంటా ఈడుంటా అంటే పైసలు పంపురు సార్ పోయి చూస్తా అని చెప్తా. వీళ్ళకి ఢిల్లీ గురించి ఏం తెలుసు, ఇంట్లో వాడికి ఫోన్ చేస్తారు, హలో నేను పలానా క్యాండిడేట్ మాట్లాడుతున్నాను, ఇడికి రా ఒకసారి ఢిల్లీకి తెలుస్తుంది. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి పోవాలంటే గుద్ద సినుగుతుంది ఇక్కడ. పొద్దుగాల నేను ఎన్ని గంటలకు పోయి ఎన్నింటికి వచ్చినా పోయి రాత్రి 9 అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు వచ్చి అన్నం వండుకొని తిని పన్నాం. మనకు అవేం కనబడతాయి, ఎంతసేపు నువ్వు అన్నే ఉన్నావు కదా, అయ్యో నువ్వు అన్న ఎంత దూరం నీకు పోయేస్తే ఏమవుతుంది అని మాట్లాడతారు. పైసలు ఇరి పోయేస్తా పుక్కానికి సేవ చేయడానికి ఉన్నది, నేను వచ్చిందే కదా పని చేసుకొని బతకడానికి, మా పని తీర్చిపెట్టుకొని మీకోసం తిరగాలి. ఇక్కడ వాడు అంటాడు నేను తెలంగాణ భవన్లో ఉన్న భయ్యా నువ్వు లొకేషన్ పెట్టు, వాడికి వచ్చి నేను బండ్లన్నీ చూసుకుంటా. సరే సార్ రారి మరి నాకు కమిషన్ కొట్టుర్రి మీకు బండ్లు చూపెడతా అంటావు. నేను బండే కొనలేదు అంటాడు. నువ్వు బండి కొనేదాకా నీ ఎంబడి తిరగాల నేను ఢిల్లీలో నా పని తీర్చిపెట్టుకొని. మస్తు కోపం వచ్చింది కానీ సరే అని సపరేట్గా ఫోన్ కట్ చేసి. అందుకే బండి కొనేది ఉంటే పైసలు పంపుడు, నేను బండ్లు వెతుకుతా. ఇంటికాడ ఉండి ఫోన్ చేసి అన్న మేము బండి కొంటాం నువ్వు వెతుకు నాకు ఫోటోలు పంపు, నేను తీసిన వీడియోలు చూడు, అవి నచ్చితే కొనుక్కోరు లేకుండా వదిలేరు. మీరు ఎక్కడనో 20-30 కిలోమీటర్ దూరం ఉన్న బండి లొకేషన్ పెడతారు, ఆడికి పోవాలంటే ఉట్టిగానే పోతుందా కారు. ఈ ట్రాఫిక్ చూడు ఎంత ట్రాఫిక్ ఉంటుందో, 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగాలి. క్యాబ్ బుక్ అయితే 1000-2000 ఖర్చు అవుతాయి, ఎవడు ఇస్తాడు అవి. ఇట్లా గట్టిగా ఉన్నట్టు మాట్లాడే వరకు రమేష్ గారి లంగా. సారీ తప్పైతే. నమస్తే, జై శ్రీరామ్.